వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్ మహల్ ను కప్పేసిన మంచు దుప్పటి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాసం నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్. బ్లాక్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఉదయం 10:30 గంటల నుంచి ఒక మిషన్తో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు మాదాపూర్ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. రాత్రి వరకు బాహుబలి క్రేన్ సహాయంతో 6 అంతస్తుల భవనం నేలమట్టం చేయనున్న హైడ్రా అధికారులు. జనగామ జిల్లా పోలీస్ వాహనం బోల్తా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరంగల్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా పెంబర్తి గ్రామ పరిధిలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనగా జీవోలు ఇకపై ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం హర్షణీయం. డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారి ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే ప్రభుత్వ జీవోలు ఇక మీదట ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉంది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగులో మాట్లాడతారు. అటువంటి రాష్ట్రంలో ఇంతవరకు ప్రభుత్వ జీవోలు తెలుగులో అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవోలనేటి కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి జీవోలు అందరికీ అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో, మాతృభాషలో లేకపోవడం అనేది చాలా గర్హనీయం. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ముందడుగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అదే సమయంలో ఇంకా 3 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి, గతంలో వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 85ను వెంటనే ఉపసంహరించుకోవాలి. పాఠశాల విద్యలో అటు ఆంగ్ల మాధ్యమాన్ని, ఇటు తెలుగు మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలి. ఏ మాధ్యమంలో చదవాలనేది అది విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టాలి. మూడవది, తెలుగు మాధ్యమములో చదివిన విద్యార్థులకు విద్యా ఉద్యోగాలలో 3 నుండి 5% అదనపు మార్కులు వేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచంతో పోటీ పడదాం. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని
నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని. విశాఖ వాసుల విజయవాడ హైందవ శంకరావంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందే అని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలి. హిందూ దేవాలయాలు ఆస్తుల వ్యవస్థలపై దాడులు సరికాదు, చట్టవిరుద్ధంగా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వినాయక చవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు. ఆలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలి. పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో, దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో, వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నాడు. హైదరాబాద్లో హైటెక్స్లో నిర్వహించిన క్యాబలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేదని చిరంజీవి అన్నారు. అనుకున్నవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో, లెఫ్టినెంట్ గానో, మళ్ళీ నేవీలోనో, పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పులో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది, కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామా. రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి, తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తుంటారు. చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలో అదరగొట్టేసాము, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలాగ చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్, నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న వేషాలు, మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 మినిట్ కూడా ఉండదేమో. వేస్తుంటే నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయూతనిస్తారు, చాలా కష్టం. ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్ ఇవ్వటం లేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిట్టుకుంటూ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. రా కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే
నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నేను. బట్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రగతి భవన్ చుట్టూ పోలీస్ పహారా ముళ్ళ కంచెలు వేశారు. డిసెంబర్ 7, 2023 మధ్యాహ్నం 1 గంటకు ముళ్ళ కంచెలను బద్దలు కొట్టారు. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనవి. అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఏర్పడ్డది. అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో, ఈ భవంతుల చుట్టూతో కూడా ముళ్ళ కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే. అలాంటిది డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది. ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం, జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి, తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆప్తా ఆధ్వర్యంలో హైటెక్స్లో ఆదివారం నిర్వహించిన క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్, రామ్ చరణ్ నా అచీవ్మెంట్, మా కుటుంబంలో ఉన్న బిడ్డలు అందరూ నా అచీవ్మెంట్, వారందరినీ చూస్తుంటే ఇది కదా నేను సాధించింది అనిపిస్తుంది అని చిరు అన్నారు. ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అనేవాడికి గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 90 ఉన్నాము, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, హా భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి అది తన్నుకొచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడు యూపీఎస్సీ పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో 1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్న మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలెక్ట్ కావాలని బలంగా కోరుకుంటుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి
నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 40 మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళకి ఫీజు ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఆ 20 మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఈ 20 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తాను. సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు, దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది. కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన నిమిత్తం సొంత నియోజకవర్గంకి వస్తున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తెలిపారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మారుమూల గ్రామాల్లో వెలుగులు నింపేలా సౌర విద్యుత్ ఏర్పాటుకు కుప్పం నుంచే బీజం వేయనున్నారని అన్నారు. చంద్రబాబు మానసిక పుత్రికగా స్వర్ణం కుప్ప కార్యక్రమం చేపట్టనున్నారు. చంద్రబాబు ముఖ్యంగా ఈ పర్యటనలో కంగుదిలో ఒక కీర్తిశేషులు శ్యామన్న విగ్రహం ఆవిష్కరించనున్న చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ ధనశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు పి మనోహర్, ప్రేమ్ కుమార్, గోపీనాథ్, కౌన్సిలర్ సోమశేఖర్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే రాలేని పరిస్థితిలో ఆయన సతీమణి తన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క అభివృద్ధి గురించి యువత గురించి మేడం భువనేశ్వర్ గారు కూడా 3 నెలలకు ఒకసారి పర్యటనలో వస్తున్నారు. కాకపోతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన ఖరారు చేసి రేపు మీకు షెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, రేపు మధ్యాహ్నం వస్తున్నారు. మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే ఆయన ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలని అన్ని అంశాల్లో కుప్పాన్ని చూసి ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా దీనికి 5 సంవత్సరాలకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్, అంటే 5 సంవత్సరాల్లో కుప్పం స్వర్ణ కుప్పంగా ఇక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ప్రధానంగా మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా పరిశ్రమలు కానీ ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమం కానీ
అదేవిధంగా సౌర విద్యుత్ శక్తితో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి విద్యుత్ కాకుండా సూర్య రశ్మితో చేసేటువంటి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం కానీ, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర వచ్చేదానికి ఆ సఫల్ లాంటి ఎన్డీడీబీ ప్రాజెక్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తరఫున కార్యక్రమాలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ చేసేదానికోసం మొదటి రోజు కార్యక్రమంగా ఉన్నది. రెండవ రోజు కూడా ప్రధానమైన కార్యక్రమంలో మొదటిది జననాయకుడు. ఏదైతే ప్రజా సమస్యలు గ్రీవెన్సెస్ వస్తున్నాయో అవన్నీ కూడా రాజకీయ పరంగా పరిష్కారం కావాలి. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ కళాకారుడిగా, ఆయన నాటక కళాకారుడు, భజన కళాకారుడు, కళల్ని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా యువతని, చిన్నపిల్లలందరినీ కూడా ఈ పండర్ భజన లాంటి కార్యక్రమాల్లో ఆయన సొంతంగా డబ్బులు పెట్టి వాళ్ళందరినీ కూడా తర్ఫీదిచ్చి ఆయనే కూర్చొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం. ఒక్కొక్కరు ఒక రంగంలో ప్రసిద్ధి అవుతారు. రాజకీయంలో కొంతమంది ఉంటారు కానీ వాళ్ళు వేరే రంగాల్లో ఉండరు. కానీ ఈయన ఒక చిన్న పార్టీ గ్రామంలో ఉన్నప్పటికీ కూడా అనేక రంగాల్లో ఆయన బ్రహ్మాండంగా పనిచేశాడు. కాబట్టి ఆయనకు అంత విశేషమైనటువంటి మర్యాదగా ఉంది. ఆయన న్యాయ కోవిదుడు అంటే ఆయన ఏం పెద్దగా చదువుకోలేదు, కానీ అడ్వకేట్స్ కంటే మించినటువంటి లీగల్ నాలెడ్జ్. మన ఊర్లో ఏ డాక్యుమెంట్ రాయాలన్నా లేకపోతే ఏ పరిష్కారమైనా ఏ కేసు వచ్చినా కానీ ఆయన అన్ని సెక్షన్స్ ఆయనకు అర్థమవుతుంది. ఆయన సర్పంచ్గా పనిచేసే రోజుల్లో ప్రభుత్వంలో ఆ రోజు పంచాయతీ కోర్టు అనేది ఉండేది. పంచాయతీ కోర్టు ఈరోజు ఎట్లయితే కోర్టుకు ఒక లీగల్గా అన్ని చట్టపరమైనటువంటి అధికారాలు ఉంటాయో ఆ రోజు ఆ విధంగానే ఉండేది. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఇక్కడ జడ్జిమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా న్యాయ విచారణ కోర్టులో ఏ ప్రొసీడింగ్స్ ఉందో ఆ విధంగానే ఉండేది. సమన్స్ సర్వ్ చేయడం కానీ, ఎవిడెన్స్లకు పంపించడం కానీ, డాక్యుమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేయడం కానీ, అదేవిధంగా జడ్జిమెంట్ రాయడం కానీ ఉండేది. ఒక జడ్జిమెంట్ ఆయన రాశాడు. ఆయన రాసిన జడ్జిమెంట్ జిల్లా కోర్టుకు అప్పీల్ పోయింది. ఆ రోజు జిల్లా కోర్టులో ప్రముఖమైనటువంటి న్యాయవాది శ్రీనివాస్ అయ్యంగార్, ఆయన చాలా ఫేమస్ అడ్వకేటు, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ వ్యతిరేకంగా వేరే వాళ్ళకి ఆయన అడ్వకేట్ పెట్టుకొని ఆయన వాదించినా కానీ శ్యామన్న గారు రాసిన జడ్జిమెంటే కరెక్ట్ అని చెప్పి అక్కడ కోర్టులో తీర్పు వచ్చి మళ్ళీ ఇక్కడికే వచ్చి అక్కడే పోయి సెటిల్ చేసుకోండి అని చెప్పి వచ్చినటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఆయన నిష్పక్షపాతంగా కులాలు మతాలకు అతీతంగా ఉన్న వ్యక్తి. శ్రీశైలంలో చిరుతపులి కలవరపెడుతుంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్ గురైంది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తుందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాస్ నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు. న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదంటూ ఆపిన పోలీసులు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోవాలని అన్న కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరవనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా కట్టడి చేస్తున్న పోలీసులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురిని హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు. వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ వచ్చి ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడం వీల్లేదు, లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాం, లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, మీ ఇష్టం, ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను, యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు
పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి? రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. ఏసీ యూఆర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీపీ. వాళ్ళు చెప్పనండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పనండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. Today I'm here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting the Anti-Corruption Bureau's direction to appear before them. They're not allowing my advocates, they're not allowing me to have my own rights. All I'm seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. The High Court, in fact, has reserved its judgment. I'm a law-abiding citizen. I worked as a lawmaker. I am still a lawmaker. So therefore, all I'm asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me. But unfortunately, they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I'm saying is, they have made extensive arguments in High Court. And the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to walk. Right. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.